ఇది మన అబ్దుల్లాపూర్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఈవినింగ్ వ్యూ. తాటి కళ్ళు కోసం తాటి చెట్లు ఇవన్నీ. యాక్చువల్లీ ఇది మా అత్తగారుల ఊరు. వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ తాటి చెట్లు, పొలాలు, హైవే. ఇంకొక 5-10 years అవుతుంది ఇట్లాంటి చెట్లని మనం చూస్తాం లేదు. రియల్ ఎస్టేట్ కల్చర్ గ్రామాలకు కూడా పాకింది. ఇంతకుముందు జిల్లాల వరకు మాత్రం పరిమితం అయ్యేది. ఇప్పుడిప్పుడే మండలాలకి, మండలం నుంచి గ్రామాలకి అన్నిటికీ పరిచయమైంది. ఇక్కడ రైతులందరూ వరి నాటుతున్నారు, వరి నారేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి వ్యూలో వర్క్ చేసుకుంటూ ఉంటే అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది అందరికీ అర్థం కాదు. పల్లెటూళ్ళల్లో కొంత సమయం స్పెండ్ చేసి అక్కడ కొన్ని రోజులు గడిపి వచ్చిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. గుర్రెల మంద, నేను ఇక్కడికి కలదాడడానికి వచ్చే తాటికలు. ఇక్కడ చెట్టు మీద తీస్తున్నాడు. సో వెయిటింగ్. రెండు గొర్రె పిల్లలు ఉన్నాయి. ఈ మందలకి తప్పిపోయినట్టున్నాయి. వీటి మంద అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వీటి మంద ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి. వీటిని అల్లిద్దాం. ఓకే, వీటి మంద ఇక్కడ దాకా వచ్చేసింది. సో వెళ్ళిపోతున్నాయి. వ్యూ వీటిని ఏదో అంటారు, కాయల్ని ఏదో అంటారు. తింటారు అవి, పక్షులు తింటాయి అన్నమాట. వావ్,
ఏమన్నా వ్యూ. బేసిక్గా ఊళ్ళల్లో ఇలాంటి ప్లేసెస్లో పార్టీస్ బాగా ఎక్కువ జరుగుతాయి. చాలామంది ఇలాంటి ప్లేసెస్ని పార్టీస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఎందుకో చాలామందికి అలాంటి వ్యూ అంటే చాలా ఇష్టం. బేసిక్గా నాకు కూడా ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అందరికీ ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా చాలా ఇష్టం. ఇలాంటి వ్యూస్లలో సిట్టింగ్ చేస్తే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక కాలువలాగా ఉంది. ఎంత ఒక కాలువ ఎండిపోయినట్టుంది. దగ్గర నుంచి చూద్దాం మనం. ఫారెన్ కంపెనీకి ఎట్లా ఉంది, ముళ్ళు ఉంటాయి. పిల్లబడి ఇక్కడ ఉంది. వావ్, బ్యూటిఫుల్ సీనరీ. బట్ అరే నెమళ్ళు ఉన్నాయి అక్కడ. వావ్, ఐ సీన్ పికాక్స్. బాబా, వావ్, బ్యూటిఫుల్ సీనరీ. ఇక్కడ ఈ మధ్య ఇట్లా మొత్తం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్క్ స్టార్ట్ చేశారు అందరూ. హైవే డెవలప్మెంట్ అయి బాగా అయింది కదా. రామోజీ సిటీ విజయవాడ హైవే చుట్టూ కన్స్ట్రక్షన్ అయ్యేసరికి అందరూ వావ్, ఎక్కడికి వెళ్ళినా ఒక సిట్టింగ్ స్పాట్ ఎనీవే. అది అనాస్పూర్ రోడ్ అనుకుంటా. అనాస్పూర్ రోడ్, ఎస్ రైట్. ఇక్కడ వెహికల్స్ పాస్ అవుతాయి కదా, అది అనాస్పూర్ రోడ్. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎంజాయ్ ద బ్యూటిఫుల్ స్పేస్.